సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. సూర్యకాంతమ్మ, ఛాయాదేవి అమ్మ, నిర్మల గారు, హేమలత గారు కూడా ఉన్నారు. అవును, అందరు ఒకే ఇది. ఇలా ముగ్గురిని ఒక స్క్రీన్ లో చూస్తే అంత కన్నుల పండగ ఇంకోటి ఉండనే ఉండదు. ఒక సీన్ ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది, మీరు చూసేమంటారు. ఏంటది? నిర్మలమ్మ ఛాయ అంటే కాంబినేషన్ చాలా అరుదుగా ఉంటాయి. ఎందుకంటే ఛాయాదేవి గారు, సూర్యకాంతం గారు ఉన్నాయి కానీ ఎక్కువ ఒకళ్ళని మింగేసేవాళ్ళు ఒకళ్ళు. ఆడియన్సే అటు ఇటు ఒక్కసారిగా వాళ్ళ ఐని అలా తిప్పుకుంటా ఉండాలి. ఎలా ఉంటారు ముగ్గురు, అసలు ఎలా ఉంటారు? బాగుంటారు. ఇప్పుడు ఛాయాదేవి గారు వచ్చారంటే గబగబ లోపలికి వచ్చారంటే అమ్మ మాటలు తక్కువ, ఆవిడ మాటలు ఎక్కువ. ఆవిడ వచ్చిందంటే ఒక దుమారం వచ్చినట్టు వచ్చారు, గాలిలో వచ్చేది లోపల. బయట కూడా అంతే ఉంటారు. ఆవిడ అలాగే ఉంటుంది. యాక్చువల్గా మా మదర్ ఏదో బెనారస్ యూనివర్సిటీ ఏదో కట్టి చదువుతున్నారు పుస్తకాలు. ఇప్పుడు నా చిన్నప్పుడు నేను కాలేజీ చదువుతున్నప్పుడు వచ్చి ఆవిడే ఆపించేది. ఎందుకు ఇది బ్రహ్మాండమైన నీకు ఫీల్డ్ ఉంది, ఇప్పుడు చదువుకుని నువ్వేం చేస్తాను, దీనివల్ల ఏమిటి వస్తుంది. ఆవిడకి ఏంటంటే కొత్తగా నేర్చుకోవాలని కోరిక మా అమ్మకి. అన్నీ ఏమైనా సరే కొత్తగా నేర్చుకుంటాం, అలవాటు. ఆవిడ మార్పించింది. ఆవిడ దగ్గర వచ్చేస్తుంది అనమాట. ఆవిడ వచ్చిన వెంటనే గబగబ మాట్లాడుతుంది ఆవిడ. సార్, ఛాయాదేవి గారు పెళ్లి చేసుకోలేదు అంటే రీజన్ ఏమైనా ఉందా సార్? అప్పుడు అమ్మ అందరు మంచి చెల్లు చూస్తుంటారు కదా, మనకంటూ ఒక తోడు ఉండాలి. కానీ ఎవరో ఉన్నారు, నాకు పెళ్లి చేసుకున్నారు లేదు తెలియదు కానీ ఒకళ్ళు ఎవరో ఉన్నారు. ఎందుకంటే అందరు మంచి చెల్లు అమ్మ చూసేవాళ్ళు. అవును, ఎంతమంది పెళ్లిళ్ళు చేస్తుంటారు దగ్గర ఉండి. అమ్మ తర్వాత వచ్చిన చాలా మంది తరం చూసాం కదా, శారద గారు, వాణిశ్రీ గారిని చూసాం మనం, ఎంతమందిని చూసాం మన కళ్ళతో. ఆమె దగ్గరుండి అబ్బాయి ఎలాంటి వాళ్ళు, ఫ్యామిలీ ఎలాంటిది. మాకు ఇంకా శాంతకుమార్ గారు ఇంకా క్లోజ్ మాకు. పుల్లయ్య గారి పుల్లయ్య గారి మిసెస్. అవును, ఆవిడ అంతే ఉన్నారు కదా. వాళ్ళ రాజసులోచన గారు, వాళ్ళ అమ్మాయి కూడా దేవి గారు. చెన్నై వచ్చామంటే చాలు చాలా మంది ఉన్నారు, పాత వాళ్ళు చాలా మంది ఉన్నారు. కార్ల కలెక్షన్ కూడా బాగా ఇష్టం సార్. కార్లు అంటే అమ్మకి కొత్త కార్లు ఇష్టం అండి. ఒక కొత్తది వచ్చింది అనుకోండి, స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఒకటి ఉంది, దాంట్లో ఆయన వెంకటేశ్వరరావు గారు ఎవరో ఒక రాజశేఖర్ గారు ఉన్నారు, ఆయన మేనేజర్ అనమాట. కొత్త కారు వస్తే ఫోన్ చేసేవారు ఆయన. నేను వెళ్ళి ఒకసారి దాన్ని తోలు చూసేవాడిని. నాకు కూడా తోలాలనిపించిండేది, అది ట్రై చేసి చూసేవాడిని. అమ్మకి నచ్చిందంటే వెళ్ళి చూసేవారు, నచ్చిందంటే కొనేసుకుంటారు. అప్పుడు పాతకారు అమ్మాల్సిందే కదా, ఈ పాతకారు అమ్మేవాళ్ళు. దీన్ని ఏం చేశారంటే కొంతమంది అమ్మ కార్ల వ్యాపారం చేశారన్నారు. కార్ల వ్యాపారం ఏం చేయలేదు, ఏమీ లేదు. అలాగే ఈ మేకప్ సామాన్లు కొనేవారు అమ్మ. ఫారిన్ నుంచి వచ్చిన మేకప్ సామాన్లు కొనేవారు, తనకు అవసరం లేదు అయినా కొనేవారు. అది హీరోయిన్లకి వాటికి ఇష్టం, అందుకని అమ్మ దగ్గర ఉంటాయని చెప్పి వాళ్ళందరూ అడిగేవారు, అందుకని అమ్మ ఇచ్చేసేవారు. ఓకే, అంటే ఫ్రీ ఏం కాదు, డబ్బులకే. కానీ దీన్ని కొంతమంది రాయడం, నేను చదువుతూ ఉంటాను కదా, వింటూ ఉంటాను, కానీ అలా ఎందుకు వెళ్ళిందో తెలియదు. సరే ఎప్పటికప్పుడు వస్తుంది తెలుస్తుంది అని. కానీ ఇవన్నీ ఆవిడ ఇతరులకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో చేసింది కానీ లేదు. ఇంకో కారు కొనాలంటే ఈ కారు అమ్మాలి మన దగ్గర. అది వ్యాపారం కాదు యాక్చువల్గా. కార్లు కొంటాం, అమ్ముతుంటారు. మాకు ఎప్పుడు ఒక ఫారిన్ కార్ ఇంట్లో ఉండాలి, అందువల్ల ఆవిడ కోరిక అది. ఆవిడకి ఇష్టం. ఓకే, అంతే. ఆవిడ డ్రైవింగ్ చేసేవాళ్ళ? ఆవిడే డ్రైవింగ్ చేసేది, చాలా కాలం ఆవిడే చేసింది డ్రైవింగ్. ఓన్ డ్రైవింగ్ అంతే. ఆవిడే ఓన్ డ్రైవింగ్ చేస్తే కార్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాలి. లేదు, ఇప్పటికీ ఆవిడకి చెప్పులు వేసుకుని కారు తోలదు. ఇప్పుడు నేను అయితే చెప్పులు వేసుకుని కారు తోలను, చెప్పులు ఇప్పేస్తాను. అందరు ఆశీర్వదిస్తారు, చెప్పులు ఇప్పని తోలుతూ ఉంటారు. అలవాటైంది, మా అమ్మని చూసి అలవాటైంది నాకు. అలవాట్లు కొన్ని మాకు పెద్దవాళ్ళ ద్వారానే వస్తాయి కదా. సావిత్రమ్మ, సూర్యకాంతం అమ్మ మెరీనా బీచ్ రోడ్లో కార్ రేసింగ్కి వెళ్తారంట. వెళ్ళేవారు, రేసింగ్ అని కాదు, ఆవిడే కారు తోలేదు, మనం కారు తోలేవాడు అంతే. అప్పుడు కాలంలో సినిమా వాళ్ళందరికీ మెరీనా బీచ్లో కారు తోలడం ఇష్టం, ఖాళీగానే ఉండేది. అది ఆమెకు చెప్పులు వేసుకోవడం ఇష్టం ఉండదు, కారు తోలేదు. లేదు, వీళ్ళందరూ ఆ కాలంలో ఓల్డ్ ట్రెడిషన్ అలాంటివి ఏం లేవు. వాళ్ళు ఒక 100 దొక్కుతారా ఉండేమో, స్పీడ్గానే వెళ్తుంది, స్పీడ్గానే వెళ్తారు ఆవిడ, బాగానే ఉంటుంది. సో సెట్కి కూడా ఆమె వెళ్ళిపోతారు, సెట్కి కూడా ఆవిడ కార్ వేసుకొని. ఎంత మంచి ఆ కాలంలో ఏంటంటే వాయిని స్టూడియో ఉందనుకోండి, మేకప్ రూమ్లు ఇక్కడ ఉండేవి, ఆ పక్కన కూడా కారు ఆపుకోవచ్చు. కారులో స్టాండ్లో ఆపుకోకండి, సినిమా వాళ్ళకి తెలిసిన వాళ్ళైతే. లేకపోతే స్టూడియో దగ్గరికి ఆ కారు తీసుకుని జాగ్రత్తగా చప్పుడు కాకుండా ఆపేసుకుని అక్కడ వెళ్ళాలన్నమాట. రేస్ చేయడం అని ఉండకూడదు, షెడ్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, ఫ్లోర్ దగ్గర. ఓకే, ఆ పక్కనే ఆపుకునేవాళ్ళం. అమ్మ ఏ విషయం ఎక్కువ బాధపడేవాళ్ళు ఇండస్ట్రీకి సంబంధించి? ఈ మోసపోవడం ఇష్టం లేదు. ఎందుకు ఇలా అయిపోతుంది, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇలా తప్పటోళ్ళు చేస్తున్నారు, జీవితం నాశనం అయిపోతుంది. డబ్బు పోతే పర్వాలేదు, మళ్ళీ సంపాదించుకోవచ్చు. తాగుడికి బానిస అవ్వడం, ఇంకోటి వల్ల మోసపోవడం, రేపులు, ఇవన్నీ నచ్చవాడు, ఫీల్ అవుతుంది ఆవిడ. దాన్ని అందుకని కవర్ చేస్తాం మేము. సాధ్యమంతవరకు ఏంటంటే పేపర్ చదువుతున్నాడు అవి రాకుండా చూసుకుంటాం.
ఓకే. అంటే ఏజ్ అవుతున్న కొద్దీ దానికి ఫీలింగ్స్ తన మూడు చెడిపోతుంది అనమాట. మన కళ్ళతో చూసిన ఇండస్ట్రీ మన వాళ్ళు ఎట్లా అది అయిపోతున్నారు, అలా అయిపోతుంది. మా కళ్ళు ఎక్కువ తాగుడు బానిసయ్యారు కదా ఎక్కువ అందరూ అదే, ఆర్టిస్ట్. ఎక్కువ అందరూ అదే, చాలా మంది అలా తాగుడికి బానిసయ్యారు. అమ్మకి సంబంధించిన ఇంత జ్ఞాపకంగా ఇన్ని సంవత్సరాలు అయినా కానీ ఇంత పదిలంగా ఉంచుకున్నారు మీరు. ఇప్పటివరకు ఏ మీడియాకు కూడా రాలేదు. అమ్మ అంటే ఎంత ప్రేమ ఉంది. మీరు కూడా అమ్మలాగే చూసుకుంటారు. అత్తని ఎప్పుడు పిలవను అని చెప్పారు. కూతుర్నే అమ్మకి సంబంధించిన చీరలు నగలు ఉన్నాయా ఇప్పటికి? ఇప్పటికంటే మా కొన్నాళ్ళు మా డాటర్ తీసేసుకుంది చాలా వరకు. ఉమ్. తనే చుడిదారులు కుట్టించుకుంది చీరలని, తను తీసుకుంది. ఇప్పటివరకు మేము ఏది అవేం పెట్టుకోలేదు, ఓకే. ఇచ్చేసి. అందుకే కొన్నాళ్ళు అయ్యేటోళ్ళకి దానికి టెక్స్చర్ పోతుంది కదా. మా డాటర్ మటుకు చాలా వరకు తన చీరలన్నీ అత్తగారి మీరేం ఉంచుకోలేదా జ్ఞాపకంగా? అమ్మాయి తీసుకుంది, నాకు అమ్మాయి తీసుకుంది. అత్తగారి నగలు కానీ నగలు ఉన్నాయి, తను వేసుకునే నగలు ఉన్నాయి. ఏమన్నా గుర్తుగా మన వ్యూయర్స్ కు చూపిద్దామని? లేదు అలాంటిది, తనకు ఉండే తనవే. తన మేము తినే మా వెండి కంచాలు అంతే, 2 వెండి కంచాలు. అప్పటి నుంచి తింటామే, మా కంచాలను తింటాం ఇప్పుడు. అది తప్పితే ఇంకా జనరల్ గా. ఎందుకంటే ఆమె నెక్లెస్లు అంటే చాలా ఇష్టం. అవును, చాలా ఇష్టం. ఇప్పుడు ఆ కాలం నెక్లెస్ సినిమాలలో చూసి వెళ్ళి చేయించుకునే మోడల్స్ ఉన్నాయి, ఉన్నాయి. ఎందుకంటే ఆమె అప్పుల్లో జ్యువెలరీ ఓనే వేసుకుంటారు, డమ్మీ రోల్డ్ పెట్టుకోరు షూట్లలో. ఆమె వేసుకునే బంగారం అంతా ఆమెదే అని చెప్పారు కదా. అసలు ఆ జ్యువెలరీ ఇప్పటికి కూడా ట్రెండ్ అనమాట. ఆ జ్యువెలరీ ఒకసారి మన వీర్స్ చాలా మంది అడిగారు నన్ను, కుదిరితే మీరు ఆవిడే పెట్టారు, డైమండ్స్ పెట్టుకోవాలి, మనలో పెట్టుకోవాలి. అప్పుడు ఆ చిన్నప్పుడు పెట్టిన అది అలాగే ఉంది, అలాగే భద్రంగా ఉంచుకున్నాను. అంతకాలం కోడలుగా వచ్చినప్పుడు ఆవిడే పెట్టారు అప్పుడు పెట్టినవే. ఇప్పుడు ఈ సూర్యకాంతం గారు పెట్టినవా? అవే అప్పుడు పెట్టినవే, డైమండ్. ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి, అలాగే ఉన్నాయి. అదే ప్రాణం నాకు. అర్థమవుతుంది మిమ్మల్ని ఎలా చూసుకున్నారో, కుటుంబానికి ఎంత విలువిచ్చేవాళ్ళో, ప్రేమ ఆప్యాయతలకి ఎంత దగ్గర అఫెక్షన్ ఉందో ఆమెకి మీ మాటలోనే అర్థమైపోతుంది. ఆశీర్దిస్తారు, నీ అమ్మ కడుపు చల్లగా, నీ ఎత్త కడుపు చల్లగా, దీర్ఘాయుష్మంతరాలు వచ్చిన వాళ్ళకి పెళ్లిలో మొదలు పెట్టారు. అదే ఆశీర్వచనం, పండగలు వచ్చిన దండం పెడితే. సినిమాల్లో ఉన్నట్టే అయితే అంతే. ఆమె గురించి చెప్తుంటే ఒక రోజంతా పోయింది సార్. ఎన్ని విశేషాలు షేర్ చేసుకుంటున్నారు నిజంగా ఆమె గురించి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.